అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఎలక్షన్కు ముందు నుంచి మేము ఈ భూముల కబ్జాల గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున భూ మాఫియా కడప జిల్లాలో చెలరేగిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి సహకారంతో, ఆయన అండదండలతోనే ఈ జిల్లాలో భూమాఫియా జరిగింది అని చెప్పి మేము చాలా వివరాలను బయటపెట్టడమే కాదు, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకోవడం కానీ, లేకపోతే లోకేష్ గారు దృష్టికి తీసుకోవడం కానీ, కడప నగరంలో జిల్లాకు సంబంధించినటువంటి అనేక భూ సమస్యలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ, లేకపోతే ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ అన్ని ప్రయత్నాలు చేశాం. ఈ భూమాఫియాకు రిజిస్ట్రేషన్ మాఫియా పెద్ద ఎత్తున సహకరించింది అని చెప్పి మేము ఆధారాలతో సహా డిఐజీ గారికి ఇచ్చాం. డిఐజీ గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి 4 నెలల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు. మాకు 4 నెలలు అయింది. ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీలో తప్పులు చేశారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. కలెక్టర్కి రాసినటువంటి రిపోర్ట్లో కూడా, అంటే జిల్లా రిజిస్టర్ కానీ లేకపోతే డిఐజీ శివరాం గారు కానీ కలెక్టర్ రాసినటువంటి రిపోర్ట్లో సుందరేశన్ గారి మీద చాలా స్పష్టంగా రిపోర్ట్ పంపించారు. ఇదో వీటిల్లో తప్పు చేశాడు కాబట్టి రూరల్ నుంచి అతన్ని మళ్ళీ యథాస్థానంలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ, అంటే ఆయన సీనియర్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్ట్లోకి మళ్ళీ రిటర్న్ పంపించి ఇక్కడ లేకుండా కమలాపురం పంపించామని చెప్పారు. తర్వాత జిల్లా రిజిస్టరు మేము చెప్పాం, తిరుపతిలో అజరాన్ మఠం భూములు పెద్ద ఎత్తున ప్రముఖ పత్రికా ఈనాడులో పెద్ద ఎత్తున స్టేట్ పేజీలలో వచ్చింది. దాని డాక్యుమెంట్స్ నెంబర్తో సహా మేము లోకేష్ గారికి, తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించాం. తర్వాత కడపలో జరిగినటువంటి ప్రొద్దుటూరులో కానీ, కడపలో కానీ, సీకేదిన్నెలో కానీ, బద్వేల్లో కానీ ఇట్లా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అనేక విషయాల్ని, అనేక డాక్యుమెంట్స్ని మేము పంపించాం. రెవెన్యూ మినిస్టర్ పంపించాం, లోకేష్ గారికి పంపించాం. ఇప్పటి వరకు దాని మీద ఇంకా ఒక స్పష్టత రాలేదు. కానీ అదే అధికారులను తీసుకొచ్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుకనే తక్షణం ఒక కార్యాచరణలోకి పోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. మళ్ళీ ఒక లెటర్ను ఈరోజు లోకేష్ గారికి అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళను అదే పనిగా విజయవాడకి వెళ్ళి కలవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. ఇది సాధ్యం కాదు. మళ్ళీ అదే అధికారులను తీసుకొచ్చుకొని అదే పద్ధతుల్లో మళ్ళీ మేము గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లనే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తామనేటువంటి ధోరణి కనబడితే మటుకు రేపు నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకి పోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దుర్మార్గమైనటువంటిది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ భూమిని వాళ్ళకి అప్పచెప్పడానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. సిఎస్ఐ మినిట్స్ బుక్లో 30 లక్షలు పివిఎన్ బాబుకు, సుందరేశన్కి ఇచ్చినట్టు రిజిస్టర్లో రాసుకున్నారు. ఇదే మేము చెప్తున్న మాట కాదు, లేకపోతే ఇంకోటి వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఉంది. రిజిస్టర్ బుక్లో రాసుకున్నారు 30 లక్షలు ఇచ్చినట్టుగా, లంచంగా ఇచ్చినట్టుగా. అది ఎంక్వైరీ జరిగితే తెలిసిపోద్ది. తర్వాత సుందరేశన్కు ఎకరా చిల్లర వేరే వాళ్లకు చేస్తే ఆ కానిస్టేబుల్ను జైలుకు పంపుతారు, సుందరేశన్ను జైలుకు పంపరు. సుందరేశన్ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండదు. రైల్వే భూములు మొత్తం లూటీ చేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. తెలుగంగ ఆఫీసును వెంచరేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. బుక్కంకను 42 ఎకరాలను మొత్తం కబ్జా చేసి వెంచరేస్తూ ఉంటే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. ఈ ప్రభుత్వమైనా చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. కలెక్టర్ గారు గత కలెక్టరు, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టరు ఈ తప్పులన్నీ చేశారు. వాటన్నిటి వెలికి తీస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తాంది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, తీయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కానీ గత కలెక్టర్ని కానీ, గత జేసీని కానీ, అంతకుముందు ఉన్నటువంటి గౌతమి మేడంని కానీ, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ని కానీ, లేకపోతే ఆర్డీఓ అధర్మచంద్రారెడ్డిని కానీ, లేకపోతే ఇతరులను తీస్తే, పివిఎన్ బాబు వివరాలు తీస్తే చాలా బయటకు వచ్చేటువంటి అవకాశం. పాలాభిషేకం చేశాం.
ఎవరికి, మన పివిఎన్ బాబు గారికి. రేపు అది శ్మశానంలో కట్టారు, అక్కడ రిజిస్టర్ ఆఫీస్ శ్మశానంలో జరుగుతూ ఉంది. అక్కడ ఒక దిష్టి బొమ్మను కూడా అక్కడ పూడ్చాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంటే అవినీతిని ఎట్లయితే పూడ్చాలనో అక్కడ ఆ రకమైనటువంటి పద్ధతిలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. దగ్గర పోయినప్పుడు వీటన్నిటికీ కారణం డిప్యూటీ మేయర్ ఉన్నాడు అని చెప్పి, అంటే ఈ వెంకటేషన్ కల్లా, ఈ సుందర్ అనేటువంటి ఆయన వెనకల్లా, వీటన్నిటిపై వెనకల్లా ఆయన ఉన్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అది వాస్తవా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ధారణ కావాలంటే ఎంక్వైరీ జరగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.